ఇక హౌస్లోకి 7th కంటెస్టెంట్గా బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చారు. కామెడీ క్వీన్ అనే చెప్పాలి. సో ఆమెకి లక్షలాది మంది అభిమానులు కూడా ఉన్నారు. సో ఆమె పూర్తి పేరు మధు నెక్కండి అని చెప్పారు. తనకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే పాటలు పాడేదానని చిన్నతనం నుంచి పేరెంట్స్ ఈ ట్రైనింగ్ అయితే ఇప్పించారనే విషయాన్ని కూడా తెలియజేశారు. పెళ్లి గురించి చెప్తూ పెళ్లి అయ్యి పోయిందంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. సో అయితే పెళ్ళైన తర్వాత విడిపోయారనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆమె వీడియోలు బాగా సక్సెస్ అయ్యాయి. సోషల్ మీడియాలో చాలా వరకు లక్షలాది మందికి రీచ్ అయ్యాయి. అయితే వీడియోలో మీరు నన్ను చూశారు. సో రియల్గా నేను హౌస్లో ఏ విధంగా ఉండబోతున్నాను అనేది మీరు చూస్తారు అంటూ ఆమె హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ పేరు నాకు నేనే పెట్టుకున్నాను అనేది స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జునతో క్లారిటీగా ఆమె చెప్పారు. సో అమెరికా చాలాసార్లు ఆమె షోస్కి వెళ్తూ ఉంటాననే విషయాన్ని కూడా తెలియజేశారు. సో గుంటూరు బెజవాడ ఎలా తిరిగినట్టు ఉంటుందో అలాగే అమెరికా కూడా తరచూ నేను వెళ్తానని, అలాగే నాగార్జున గురించి ఒక పాట కూడా పాడింది ఆమె. ఇక ఆమె బడ్డీ గురించి చూసుకున్నట్లయితే మల్టీ టాలెంటెడ్ అలాగే హ్యూమరస్ వైరల్. సో ఈ 3 ఉన్నటువంటి బడ్డీని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో 8th కంటెస్టెంట్గా శేఖర్ పాషా వచ్చారు. ఇటీవల శేఖర్ పాషా ఎంత వైరల్ అయ్యారో తెలిసిందే. సో చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా, శాటిలైట్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో శేఖర్ పాషా ఇంటర్వ్యూలు కానీ ఆయన ఇటీవల ఓ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం పెను వైరల్ అయింది. సో సోషల్ యాక్టివిస్ట్ ఆర్జేగా ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. సో ఆయన కాకినాడలో పుట్టాననే విషయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా పనుల కోసం చాలా స్టేట్స్ తిరిగాను, చదువు కోసం అనేది కూడా తెలియజేశారు. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఆర్జేగా తన కెరీర్ మొదలుపెట్టారు. 2005 నుంచి ఆయన రేడియో ఆర్జేగా వర్క్ చేస్తున్నారు. ఈ 18 ఏళ్ల కెరీర్లో మన ఇండియాలో ఐఆర్ఎఫ్ అవార్డ్స్ 18 సంవత్సరాలు 18 అవార్డ్స్ అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి శేఖర్ పాషా అనే చెప్పాలి. ఇండియాలో ఇంతలా అవార్డ్స్ అందుకున్న వ్యక్తి కూడా ఆర్జేగా ఆయన ఉన్నారు. ఇండియాలో ఎవ్వరికీ కూడా ఇన్ని అవార్డ్స్ అయితే రాలేదు. అయితే సమాజంలో మగాడి పట్ల జరుగుతున్నటువంటి కొన్ని అంశాల పట్ల ఆయన గొంతెత్తారనే చెప్పాలి. ఇటీవల ఈ ఇష్యూస్ మీద ఆయన ఎక్కువగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు నన్ను రేడియోలో విన్నారు, టీవీలో చూశారు, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఇంటర్వ్యూల్లో నన్ను అబ్జర్వ్ చేశారు, చూశారు. సో అయితే ఇప్పుడు అసలు శిష్యులు భాష బిగ్ బాస్లో మీరు చూస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అంతేకాదు ఆయన పేరు మీద ఒక రికార్డు కూడా ఉంది. 100 గంటల పాటు నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఒక రికార్డుని అయితే బ్రేక్ చేయడం కూడా జరిగింది ఒక షో రూపంలో. సో ఇక హౌస్లో నన్ను ఎవరైనా శత్రువుగా చూస్తే టైటిల్ నేనే తీసుకుపోతా అనే విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే ఒక లాజిక్గా ఒక పాయింట్ అయితే తెలియజేశారు. ఇది 8వ సీజన్ అంటే 8. సో అంటే 8 అంటే శత్రువు లెక్క. సో ఒక పాయింట్ని అయితే ఇక్కడ హైలైట్ చేశారు, చూడాలి. సో చాలా బాగా మాట్లాడారు, కానీ ఆట ఏ విధంగా ఆడతారనేది కూడా చూడాల్సిందే. మొత్తానికి ఇలా 8 మంది కంటెస్టెంట్స్ ఇప్పటివరకు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511